స్వామి, అంటే పెళ్లికేమైనా ప్రమాదం ఉందా? ఏం జరుగుతుందో చెప్పండి స్వామి, నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. కానీ వేడుక జరగక ముందు జరిగే అనర్థాలని మనం అరికట్టాలి. ఏం చేయాలో చెప్పండి స్వామి. అక్క పెళ్లికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు. ఒకే పోలిక ఉన్న అక్కా చెల్లెళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నీడ కూడా మీది కాదనుకునే నడుచుకోవాలి. పారే నీరే పాము కావచ్చు, పూలమాలే ఉక్కిరి బిక్కిరి చేసే ఉచ్చు కావచ్చు. నిప్పు, నీరు, పురుగు, పుట్రైనా, కాటైనా, ఘాటైనా, ఏ రూపంలోనైనా సరే గండం ఎదురుపడచ్చు. అంటే కీడు తప్పదు. ఘడియ ఘడియకు గండం ఉందని గుప్పెట్లో భయాన్ని, గుండెల్లో ధైర్యాన్ని పెట్టుకొని పెళ్లి జరిపించండి. కళ్యాణ ఘడియలు దాటితే అరిష్టాలన్నింటినీ దాటినట్టే. అర్జున్కేమీ కాదు కదా స్వామి? ఆయన బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అంతే. ఈశ్వరవరం పొందినవాడు అర్జునుడు. తిరుగులేదు. తిరుగాడే మీరే అప్రమత్తంగా ఉండాలి. ఏడడుగులు పడ్డాక ఇక ఏ దుష్టశక్తి నీ వైపు అడుగులు వెయ్యలేదు. మంత్రించిన తాయెత్తు ఇవ్వండి స్వామి, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇక ఏ తాయెత్తు వద్దు. మెళ్ళో 3 ముళ్ళు పడి పెనవేసుకుపోయే శక్తి ఒక్క పసుపు తాడుకి మాత్రమే ఉంది. ఇదే స్త్రీకి శ్రీరామ రక్ష. అమ్మా గీత, దీన్ని స్వీకరించు. నువ్వు వెళ్ళి ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణ చేసిరా అమ్మా. అలాగే స్వామి. అక్క వినకూడని విషయం ఏదైనా ఉందా స్వామి? తనని బయటికి పంపించారు. అవును, కలలు కనే ఆడపిల్ల మనసు కలవరపడకూడదు, అందుకే బయటకు పంపించాను. నీ మీదున్న ప్రేమ అర్జును మీదకు మళ్ళింది. కావలసింది అదే. అయితే
పెళ్లికి ముందు జరగబోయే పరిణామాలు మిమ్మల్ని బాధ పెడతాయి, భయపెడతాయి. కంగారు పడకండి. ఏం జరిగినా భారం భగవంతుడిదే అని అడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలతో పంచభూతాల సాక్షిగా ఆ 3 ముళ్ళు పడితే ఇక ఏ గండమూ ఉండదు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉంటాం స్వామి. ఆడపిల్లని అల్లుడి చేతిలో పెట్టేంత వరకు మాదే బాధ్యత. ప్రమాదం అంటూ ఏదైనా ఉంటే అది ఆ అభయ్ వల్లే ఉండొచ్చు. ఎందుకో నాకు వాడి మీద అనుమానంగా ఉంది. వెళ్ళొస్తాం స్వామి. మమ్మల్ని ఆశీర్వదించండి. శుభం భూయాత్.
ఏమైంది గురూజీ? దిక్కులు పిక్కటిల్లేలా దుష్టశక్తులు ఆర్తనాదాలు చేస్తున్నాయి. శాంతింపచేయడానికి పూజలు కాదు, ఈ ఇంటికి దూరంగా జరగడమే మంచిది. వెంకట్, ఎవరి పెద్ద మనిషి? వాస్తు బ్రహ్మ పండిత్ సోమయాజులు గారమ్మా. ఇంటి వాస్తు చూసి మార్పులు చేర్పులు చెప్తారని గురూజీ గారిని తీసుకొచ్చాను. చిన్న చిన్న మార్పులుంటే చెప్పండి గాని పెద్ద పెద్ద మార్పులుంటే చెప్పకండి గురువుగారు. గృహపీడనమో, అతి లక్షణమో, అవాంతరమో అవే మిమ్మల్ని చేరదీశాయి. మీరు వాటిని చేరుకున్నారు. కాస్త వివరంగా చెప్పండి గురువుగారు. మీ చుట్టే దుష్టశక్తి సంచరిస్తోంది. పొంచి ఉన్న ప్రమాదంలా, కాచు కూర్చున్న కాలయముడిలా ఆ దుష్టశక్తి అనుక్షణం వెంటాడుతూనే ఉంది. మాతా, గురువుగారి మాటలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తున్నది. అయ్యా గురూజీ, పిల్లలు భయపడుతున్నారు. ఏ వాస్తు బాగలేదో కాస్త త్వరగా చెప్పండి. ఆగ్నేయంలో ఉండవలసిన వంటగది వాయువ్యంలో ఉంది. ఈశాన్యంలో ఉండవలసిన కుళాయి నైరుతిలో పెట్టారు. పూర్తిగా వాస్తుకు విరుద్ధమైన కట్టడం ఇది. అదేంటి గురువుగారు అలా అంటారు? 100% పక్కా వాస్తని చెప్పాకే ఈ ఇల్లు తీసుకున్నాం. పైగా నాకు అచ్చొచ్చిన 6వ నంబర్ ఫ్లాట్ ఇది. బాబాయ్, నేను చెప్పేది సీరియస్గా ఆలోచించండి. నాకెందుకో మోనిషా మిస్సింగ్ వెనక అభయ్ హస్తం ఉందనిపిస్తోంది. అభయ్కు మోనిషాకి హలో అనుకునేంత పరిచయం కూడా లేదు కదమ్మా. మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసుగా మార్చి అతన్ని ఎంక్వైరీ చేస్తే ప్రెస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీద విరుచుకుపడతారు. అయినా సస్పెక్ట్ చేయాలన్నా సరైన కారణం ఉండాలి కదా అంజలి. నిన్న రాత్రి ఆగాంతకుడు నా మీద అటాక్ చేసినప్పుడు వాడి రైట్ హ్యాండ్ నేను కొరికాను. నిన్న రాత్రి అభయ్ కూడా తన రైట్ హ్యాండ్ కార్ డోర్లో పడిందని ప్లాస్టర్ వేసుకున్నాడు. మనం ఏదైనా చేసి ఆ చేతుకున్న ప్లాస్టర్ తొలగించగలిగితే చీరుకుపోయిన గాయానికి బదులు పళ్ళగాట్లుంటే అప్పుడు ఖచ్చితంగా వాడే మోనిషాని మాయం చేశాడని ప్రూవ్ అవుతుంది కదా.
సరే బాబాయ్. ఒరే అర్జున్, ఈయన వాస్తు బ్రహ్మరా. గురూజీ మాటల్ని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు ఆగరా గురువు గారు. ఈ ఇంట్లోకి వచ్చాకే మాకు రావాల్సిన బాకీ డబ్బులు 2.5 లక్షలు మాకొచ్చేసాయి. పాప మంచి మార్కులతో పాస్ అయింది. పైగా మా అర్జున్కి పెళ్లి కూడా కుదిరింది. ఈ ఇంటికి వచ్చాక ఇన్ని కలిసి వస్తే ఈ ఇంటికి మీరెందుకు వచ్చారు అంటారేంటండి? అరిష్టం వదిలిపోవాలంటే మీరే ఈ ఇంటిని వదిలిపోవాలి. మాయ చేయడానికి మంచి జరుగుండొచ్చు. జరిగిన కీడును ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మండే మంట నిప్పుల కొలువై మిమ్మల్ని దహించడానికి ప్రయత్నించింది. మీలో ఎవరో ఒకరు విద్యుద్ఘాతానికి గురయ్యే ఉంటారు. భయాందోళనకు గురయ్యేలా ఈ ఇల్లు భ్రమించే ఉంటుంది. పారే నీరు యమపాశమై మిమ్మల్ని ఊడ్చుకు వెళ్ళిపోవచ్చు. జరిగిపోయినవని గుర్తు చేయడమే కాదు, స్వయంగా మీరు చూసినట్టే చెప్తున్నారు కదా గురూజీ. ఇక్కడే ఉంటే సంఘటన మాత్రమే కాదు, సమాధులు పుడతాయి. శ్మశానం కాకముందే ఈ స్థలం వదిలి వెళ్ళిపోండి. గురూజీ, 50 లక్షలు పెట్టి కొన్న ఇల్లు అచ్చురాదని తెలిస్తే మేమెవరికన్నా ఫ్రీగా ఇచ్చిందా కొనేవాడు కొంటాడా? అమ్మో అమ్మో అమ్మో, 1/2 కోటి వదిలిపోమంటారా చెప్పండి? ఆస్తి నష్టమైతే ఆదుకుంటారు, అదే ప్రాణ నష్టమైతే గుండెలు బాదుకుంటారు. పూడ్చలేని నష్టాలు జరిగేంత వరకు ఎదురు చూస్తే పూడికలు అస్థికలు మాత్రమే మిగులుతాయి. అందరూ మీ ఇంట్లో వాస్తును చూస్తున్నారు.